ఏ పనినైనా ఎలా ప్లానింగ్ చేసుకోవాలి? చాలామంది వాళ్ళకున్న సమయాన్ని బట్టి పనులు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. అలా చేస్తే మనం ప్లానింగ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కాదు. మన వీలుని బట్టి మనం పనులని చేసుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా మనం ప్లానింగ్‌ని ఫాలో అవ్వాలే తప్ప ఆ ప్లానింగ్‌ని కంట్రోల్ చేయాలని చూడకూడదు. మన మైండ్ ఎప్పుడూ కూడా మనల్ని ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంచాలని చూస్తుంది. ఒక పనిని తర్వాత చేద్దాంలే, వీలున్నప్పుడు చేద్దాంలే, లేదంటే రేపు చేసుకోవచ్చు, ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇలా మనల్ని ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంచుతుంది. ఇలాంటి ఒక మైండ్ సెట్‌తో ప్లానింగ్ చేసినప్పుడు ఆ ప్లాన్ అనేది ఎప్పుడూ కూడా ఫెయిల్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఒక పనిని చేయాలి అని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు డిసిప్లిన్‌గా దాన్ని ఫాలో అప్ చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఏ పని అయితే చాలా ఈజీయో ఆ పనిని అందరూ చేయగలుగుతారు. కానీ ఏ పని చేస్తే కరెక్టో ఆ పనిని అందరూ చేయలేరు. కొందరు మాత్రమే చేయగలుగుతారు. ప్రతిసారి గెలవాలి అనే ఉద్దేశంతోనే ఏ పని అయితే చేయకూడదు. ఒక్కోసారి మనం సగానికి పైగా సాధించేసాం అనుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం జీరోకి పడిపోవాల్సి వస్తుంది. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఏ పనైనా సరే. చాలా ఎక్కువ సార్లు ఓడిపోవాల్సి వస్తుంది అంటే దానికి కారణం నిర్లక్ష్యం. గెలిచిన ప్రతిసారి సంతోషమే వస్తుంది. ఓడిపోయిన ప్రతిసారి అనుభవమే మిగులుతుంది. మన పనికి మనమే గురువుగా మారి అన్ని విషయాలు నేర్చుకున్న ఆ పని విషయంలో పూర్తి జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. మీరు ఎంత పెద్ద వర్క్‌నైతే టార్గెట్ చేస్తారో దానికి ఎదురయ్యే విమర్శలు కూడా అంతే బలంగా ఉంటాయి. కాబట్టి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఒక పనిని ఎప్పుడూ కూడా చిన్న చిన్న పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటూ అచీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. నా సొంత అభిప్రాయం చెప్పాలి అంటే ప్లానింగ్ కంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. చేస్తున్న పని మీద అలాగే మన మీద మనం నమ్మకం ఉంచుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడకూడదు. ఈ పని నేను చేయగలుగుతానా లేదా అనే సందేహం పెట్టుకోకూడదు. ఈ పని ఇంకా నా వల్ల కాదు అని అనుకోకూడదు. ప్రాణం అయితే ఉంది కదా, చేసే పనిలో ప్రాణాలు పెట్టేయాలి. ఆలస్యమైనా సరే మనం ఆశించింది తప్పకుండా జరుగుతుంది. ఎండైనా వానైనా ఎంత పెద్ద తుఫాన్లు ఎదురైనా సరే ఈ టైం అయితే ఆగిపోదు, నడుస్తూనే ఉంటుంది. నువ్వు కూడా ఆ టైం లాగే మారాలి. సాధించేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. మనిషి సంకల్పాన్ని మించిన ఏ ప్లానింగ్ కూడా లేదు. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ.